నిర్గమకాండము 6వ అధ్యాయము. అందుకు యెహోవా ఫరోకు, నేను చేయబోవుచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తొలివేయునని మోషేతో అనెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేను యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను. పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కాని యెహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశమగు కనాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. ఐగుప్తీయుల దాసత్వమునకు లోపరిచియున్న ఇజ్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. కాబట్టి నీవు ఇజ్రాయేలీలతో ఇలాగు చెప్పుము, నేను యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై యుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశములోనికి మిమ్మును రప్పించి దాన్ని మీకు శాస్త్రముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పుమనగా మోషే ఇజ్రాయేలీలతో అలాగూ చెప్పెను. అయితే వారు మనో వ్యాకులమును బట్టియు కఠిన దాసత్వమును బట్టియు మోషే మాట విననైరి. మరియు యెహోవా మోషేతో, నీవు లోపలికి వెళ్ళి ఐగుప్త రాజైన ఫరోతో ఇజ్రాయేలీలను తన దేశంలో నుండి వెలుపలికి పోనీయవలనని అతనితో చెప్పుమనెను. అప్పుడు మోషే, చిత్తగించుము, ఇజ్రాయేలీలే నా మాట వినలేదు, మాట మంద్యము గలవాడనుగా నా మాట ఫరో ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికేను. మరియు యెహోవా మోషే అహరోనులతో నిట్లనెను, ఇజ్రాయేలీలను ఐగుప్త దేశములో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇజ్రాయేలీల యొద్దకును ఫరో యొద్దకును వెళ్ళవలనని వారికి ఆజ్ఞాపించెను. వారి పితరుల కుటుంబముల మూల పురుషులు ఎవరనగా ఇజ్రాయేలీల జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హనోకు, పల్లు, హెస్రోను, కర్మి. వీరు రూబేను కుటుంబములు. షిమ్యోను కుమారులు యొమూయేలు, యామీను, ఓహాదు, యాకీను, సోహారు, కనాను స్త్రీకి కుమారుడైన షావులు. వీరు షిమ్యోను కుటుంబములు. లేవి కుమారుల పేరులు వారి వారి వంశావముల చొప్పున ఏవనగా గెర్షోను, కహాతు, మొరారి. లేవి 137 ఏండ్లు బ్రతికెను. గెర్షోను కుమారులు వారి వారి వంశావళుల చొప్పున లిబ్ని, షిమి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్సారు, హెబ్రోను, ఉజ్జియేలు. కహాతు 133 ఏండ్లు బ్రతికెను. మొరారి కుమారులు మహాలి, మూషి. వీరు తమ తమ వంశావళుల చొప్పున లేవి కుటుంబములు. అమ్రాము తన మేనత్త అయిన యాకోబేదేను పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును, మోషేను కనెను. అమ్రాను 137 ఏండ్లు బ్రతికెను. ఇస్సారు కుమారులు కోరాహు, నెపెగు, జిక్రి. ఉజ్జియేలు కుమారులు మిషాయేలు, ఎల్సాఫాను, సిత్రి. అహరోను అమ్మనాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరియునైన ఎలిషెబాను పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి నాదాబును, అబీహును, ఎలియాజారును, ఈతామారును కనెను. కోరాహు కుమారులు అస్సిరు, ఎల్కానా, అబియాసాపు. వీరు కోరాహీల కుటుంబములు. అహరోను కుమారుడైన ఎలియాజారు పూతియేలు కుమార్తెలలో ఒకతను పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి ఫినోహాసును కనెను. వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీయుల పితరుల మూల పురుషులు. ఇజ్రాయేలీయులను వారి సేనల చొప్పున ఐగుప్త దేశములో నుండి వెలుపలికి రప్పించుడని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను, మోషేలు వీరే. ఇజ్రాయేలీలను ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించేవలనని ఐగుప్త రాజైన ఫరోతో మాటలాడిన వారు వీరే. ఆ మోషే, అహరోనులు వీరే. ఐగుప్త దేశములో యెహోవా మోషేతో మాటలాడిన దినమున యెహోవా, నేను యెహోవాను, నేను నీతో చెప్పునది యావత్తు నీవు ఐగుప్త రాజైన ఫరోతో పలుకోమని మోషేతో చెప్పగా, మోషే, చిత్తగించుము, నేను మాట మాంద్యము గలవాడను, ఫరో నా మాట ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను.